హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివ్యశ్రీ. బయట పుట్టే రూమర్స్కి ఎలాంటి గుర్తింపు ఉంటుందో తెలియదు, కానీ సినిమా ఇండస్ట్రీలో పుట్టే రూమర్స్కి మాత్రం రాచ మర్యాదలు ఒక రేంజ్లో జరుగుతాయి. పైగా అది నిజం అవ్వాలని కూడా కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో అన్నాడు, యంగ్ డైరెక్టర్ శౌర్య హాయ్ నాన్న అన్నాడు. ఇది రూమర్ ఎందుకు అవుతుంది, నిజమే కదా అని అనుకుంటున్నారా? ఈ వార్త నిజమే, కానీ ఆ ఇద్దరి గురించి కొన్ని రోజుల క్రితం ఒక రూమర్ వచ్చింది. అది నిజం కాదని, పక్కా రూమర్ అని కన్ఫర్మ్ అయింది. ఎన్టీఆర్ హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యతో సినిమాని చేయబోతున్నాడనే వార్తలు కొన్ని రోజుల క్రితం వచ్చాయి. ఒక యాక్షన్ కథని ఎన్టీఆర్కి శౌర్య చెప్పాడని, ఎన్టీఆర్కి నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు వచ్చాయి. పైగా 2026లో మొదటి భాగం, 2028లో రెండవ భాగం రిలీజ్ అవుతుందని ఒక రేంజ్లోనే రూమర్స్ పుట్టుకొచ్చాయి. కానీ సినిమా ఫీల్డ్లో ఏవైనా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఆ న్యూస్ నిజమేనని అనుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. కాకపోతే అవన్నీ ఒట్టి పుకార్లే అని స్వయంగా శౌర్య వెల్లడి చేశాడు. కానీ ఆ రూమర్ ఏదో ఒక రోజు నిజమవ్వాలని, ఎన్టీఆర్తో సినిమా తెరకెక్కించాలని అనుకుంటున్నానని కూడా చెప్పాడు. రీసెంట్గా ఒక ఆంగ్ల ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని వెల్లడి చేశాడు. నాని, మృణాల్ ఠాగూర్ జంటగా హాయ్ నాన్న వచ్చింది. మొదటి సినిమాని అయినా కూడా చాలా బరువైన కథని తెరకెక్కించి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసల్ని కూడా శౌర్యం అందుకున్నాడు. నాని కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లాక్ బస్టర్గా కూడా హాయ్ నాన్న నిలిచింది. ప్రస్తుతం తన రెండో సినిమా ప్లాన్లో ఉన్నాడు. ఎన్టీఆర్ దేవరతో బిజీగా ఉన్నాడు.